పవన్ కళ్యాణ్ ఒక్క విషయంలో చంద్రబాబు గారు కూడా ఫాలో అవ్వడం బెటర్. ఏంటంటే మన మీద మనం ఎంతసేపటికి ఎదుటి వాళ్ళ మీదన అబాండాలు లేకపోతే ఎదుటి వాళ్ళని నిందిస్తూ లేదా ఎదుటి వాళ్ళని విమర్శిస్తూనే కాలక్షేపం చేస్తున్నాం. మన సంబంధించినటువంటి లోపాలని సరి చేసుకోవట్లేదు. మన ఎమ్మెల్యేల మీద అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి చేస్తున్న వాళ్ళని నిరోధిస్తున్నటువంటి కొలికిపూడి లాంటి వాళ్ళని నిలదీస్తున్నాం. లేకపోతే కనుక కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ థామ్సన్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని నిలదీస్తున్నారు. అంటే అవినీతి కారణంగా అవినీతిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యేలేమో నిందితులుగా లేకపోతే అందరి ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టి ప్రశ్నిస్తున్నాం. అవినీతికి పాల్పడుతున్న వాళ్ళ విషయంలో యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలో జనసేన పార్టీలో అరవ శ్రీధర్ మీదన అభియోగాలు, అట్లాగే ఆ బాలరాజుకి సంబంధించినటువంటి ఇష్యూ, ఇద్దరిని పిలిచి మాట్లాడి వార్నింగ్ ఇచ్చి సమస్య పరిష్కారానికి సంబంధించి ఒకళ్ళ చేత విప్పు పదవికి రాజీనామా చేయించారు, ఇంకోళ్ళకి నెల రోజుల్లో పరిష్కరించబోతే తీవ్ర పరిణామాలు ఎదుగుతాయని హెచ్చరించారు. అంటే ఆ స్థాయిలో ఇది వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు వాళ్ళనే నిలదీశారు, వాళ్ళ మీదనే యాక్షన్, వాళ్ళనే కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ అవినీతి చెయ్యొద్దు అంటున్న వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం. ఇది క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది.